అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవే స్తోత్రం. సర్వోన్నతమైన స్థలములలో దేవుని నామమునకు మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వేకువజామున మన షకేము ప్రార్థనా మందిరములో మరి వేకువజాము ఆరాధన ప్రారంభించబడుతుంది కనుక గమనించి ప్రతి ఒక్కరు కూడా
మరి మెలకువ కలిగి దైవ సన్నిధిలోకి రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మరి ప్రార్థనతో ఈ యొక్క వేకువజాము కూడిక ప్రారంభిస్తూ ఉండగా అందరూ త్వరపడి సిద్ధపడి దైవ సన్నిధిలోకి రావాల్సిందిగా యేసుక్రీస్తు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్ర 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 స్తోత్ర. పరిశుద్ధుడా నీకే స్తోత్ర, సర్వాధికారి నీకే స్తోత్ర, సర్వకృపానిధకు దేవా నీకే వందనాలు, స్తోత్రములు 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 స్తోత్ర. భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉన్నవాడు అయిన దేవానికే స్తోత్ర, ఆది సంభూతుడానికే స్తోత్ర, భూమి ఆకాశాలు నిర్మించిన దేవానికే స్తోత్ర. అయ్యా నీ కృపకై నీకు స్తోత్ర, నీ దయకై నీకు స్తోత్ర, నీ వాత్సల్యతకై స్తోత్ర, ఎనలేని ఘనమైన నీ ప్రేమకు స్తోత్రం 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 స్తోత్ర. కృపా సమృద్ధి కలిగిన దేవా స్తోత్ర, కృపా సత్య సంపూర్ణుడానికి స్తోత్ర, వాక్యమై ఉన్నవాడా స్తోత్ర, ప్రేమై ఉన్నవాడానికి స్తోత్ర. యేసు రాజా, రాజుల రాజా, ప్రభుల ప్రభువా, ఘనమైన దేవానికి స్తోత్రం 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 స్తోత్ర. మారాను మధురంగా మార్చిన దేవా, ఎరుకోను కూల్చిన దేవా, బండ నుండి నీళ్లు రప్పించిన దేవా, నీ ప్రజల పోషణార్థమై మన్నాను పరలోకము నుండి మన్నాను కురిపించిన దేవా స్తోత్ర. ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవానికే స్తోత్ర. అయ్యా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్ర. జీవము గల దేవానికే స్తోత్ర, దేవానికి వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్ర. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవానికే స్తోత్ర, దయానికే స్తోత్ర. యేసురాజా స్తోత్రం 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 స్తోత్ర. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుడువైన దేవా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువానికే స్తోత్ర. యేసయ్యా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్ర. నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవా స్తోత్ర. అయ్యా నీకే స్తోత్రముడు నాయన. అయ్యా 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 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిన దేవా, అయ్యా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్ర. అయ్యా ఇదిగో నాయన స్తోత్ర. నా పాపాల కొరకు, నా దోషాల కొరకు, నా అతిక్రమాల కొరకు దేవా, నా కుమారుగా బలియాగమైన దేవా, నా కొరకు పాపిష్టులైన మనుషుల చేతిగా అప్పగించబడి, తలను ముళ్ళ కిరీటం పెట్టబడి, అయ్యా దేహమంతా కురడా దెబ్బలు కొట్టబడి, చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టబడి, ఆకాశానికి భూమికి 3 మేకుల మధ్య వ్రేలాడుతున్న యేసు నీకే స్తోత్ర. మా కొరకు మరణించి అయ్యా మా కొరకు నైనా అయ్యా ఇదిగో సమాధి చేయబడి మృత్యుంజయుడిగా లేచిన దేవానికే స్తోత్ర. అయ్యా ఎంత ప్రేమ అయ్యా, ఎంత జాలి దేవా, ఎంత దయ దేవా. యేసు నీకే స్తోత్రం 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 స్తోత్ర. మా బలహీనతల నుండి మమ్మల్ని విడిపించడానికి మా కొరకు గాయపరచబడిన యేసు నీకే స్తోత్ర. మా పాపములు పరిహారించడానికి నైనా, మా పాపముల నుండి మమ్మల్ని విడిపించడానికి మా కొరకు రక్తాన్ని కాచిన దేవానికే స్తోత్ర. దేవా మాకు జీవాన్ని ఇవ్వటానికి మా కొరకు మరణించిన దేవానికే స్తోత్ర. యేసు నీకే స్తోత్ర. నిరంతరము సదాకాలం మాతో ఉండుటకు అయ్యా ఇదిగో మృత్యుంజయుడిగా సజీవుడివై లేచిన దేవానికే స్తోత్ర. ఈ రాజ్యమునైనా మాకిచ్చుడుకు ఇష్టపడుతున్న దేవానికే స్తోత్ర. మాతో ఉంటున్న దేవానికే స్తోత్ర. మమ్మల్ని నడిపిస్తున్న దేవానికే స్తోత్ర. మమ్మల్ని కాపాడుతున్న దేవానికే స్తోత్ర. మమ్మల్ని పోషిస్తున్న దేవానికే స్తోత్ర. అయ్యా నీకే లెక్కింపలేని స్తోత్రం 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 స్తోత్ర.
అయ్యా నీకు లెక్కింపలేని స్తోత్రాలు. యేసు నీకే వందనాలు. అయ్యా 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 మా బ్రతుకు దినాల్లో ఒక దినాన్ని పొడిగించి అయ్యా మాకిచ్చిన ఈ రోజును బట్టి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమును నాయనా. నీ సన్నిధి మాతో ఉంచుతున్నందుకు నీకు స్తోత్రాలు. అనుదినము నీ వాక్యము చేత మమ్మల్ని పోషిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. అనుదిన మా భారములు భరించుచున్నందుకు నీకు స్తోత్రాలు. మా ప్రార్థనలకు జవాబిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. మా అవసరాలు తీరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. యేసు నీకే స్తోత్రాలయ్యా. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన ఉపకారాలు, అత్యధికమైన కార్యాలు మా బ్రతుకులో జరిగిస్తున్న దేవానికే స్తోత్రం 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 స్తోత్రం. యేసు నీకే స్తోత్రం, యేసు నీకే స్తోత్రం, యేసు నీకే స్తోత్రమును నాయనా. మాకిచ్చిన నడుకుడి సంఘాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా. అబ్బపురం సంఘాన్ని బట్టి నీకు స్తోత్రం. హైదరాబాద్ పరిచర్ని బట్టి నీకు స్తోత్రం. సంఘాన్ని బట్టి నీకు స్తోత్రం. గురుజాల పరిచర్ని బట్టి నీకు స్తోత్రం. యేసు నీకే స్తోత్రాలయ్యా. మాకిచ్చిన విశ్వాసును బట్టి నీకు స్తోత్రం. వారి కుటుంబాలను కాపాడుతున్నందుకు నీకు స్తోత్రం. వారి కుటుంబాలను రక్షిస్తున్నందుకు నీకు స్తోత్రం అయ్యా. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా సమాధానముతో, సంతోషముతో, రక్షణానందముతో అయ్యా మా విశ్వాసుల కుటుంబాలను నైనా నింపుతున్న దేవానికే స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు అయ్యా. జగత్ రక్షకుడానికే స్తోత్రాలు. భూలేని మహారాజానికే స్తోత్రాలు అయ్యా. నీకే స్తోత్రం 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 స్తోత్రం. యేసు నీకే వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. యేసు నీకే వందనాలు అయ్యా. మా జీఎస్ క్రైస్ట్ గాస్పల్ మినిస్ట్రీ అయ్యా, షెకెము ఫౌండేషన్ యేసయ్యా నీ కృపలో దేవ ఆశీర్వదిస్తున్న దేవానికి స్తోత్రం అయ్యా. నీకే స్తోత్రం స్తోత్రం అయ్యా. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రము చెల్లిస్తుంది రాజా. నీకే వందనాలు అయ్యా. నీకే స్తోత్రం స్తోత్రం. మోకాలం నుండి దేవుణ్ణి స్తుతించాలి. రెండు చేతుల ఆకాశం పెట్టి స్తోత్రం చెప్పాలి. యేసయ్యా స్తోత్రం నాయనా. మా ఆత్మీయ దైవజన్ అరుణ్ కుమార్ పాస్టర్ గారిని, పాస్టర్మ గారిని కాపాడుతున్న దేవా అయ్యా. వారి కుటుంబాన్ని కాపాడుతున్న దేవా. మా సహవాసంలో సంఘాలన్నీ కాపాడుతున్న దేవా, దీవిస్తున్న దేవానికే స్తోత్రాలు. సేవకులందరినీ దీవిస్తున్న దేవా, కాపాడుతున్న దేవానికే స్తోత్రాలు అయ్యా. ఇదిగో జత పనివారులైన సువార్థికులు, సండే స్కూల్ టీచర్స్, యూత్ లీడర్స్, గాస్పల్ టీము వారు, ప్రేయర్ టీము వారు ప్రభువా ప్రతి ఒక్కరిని బలపరిచి ఆశీర్వదించి నడిపిస్తున్న దేవానికే స్తోత్రాలు దేవా. మా మినిస్ట్రీ సరిహద్దులు విశాలపరుస్తున్న దేవానికే స్తోత్రాలు. యేసు ఈ ఉదయకాలం నీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం, నీ నామాన్ని కీర్తిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం నిన్ను గణపరుస్తూ ఉన్నాం. యేసు నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం అయ్యా. ఇదిగో నీకే స్తోత్రం 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 స్తోత్రమునైనా అయ్యా. నీ దాసునైనా నాకు, నీ దాసురాలకు, బిడలకు అయ్యా నీవిచ్చిన ఆరోగ్యాలు బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి నీకు స్తోత్రం. నీవిచ్చిన నీ ఆత్మను బట్టి అయ్యా నీకు స్తోత్రం. నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. మండిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. నైనా నీ ఆలోచన ప్రకారంగా, నీ ఉద్దేశ ప్రకారంగా, నీ చిత్తానుసారంగా మమ్మలను నడిపిస్తున్న దేవానికే స్తోత్రం అయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. యేసు రాజ్యానికే స్తోత్రాలయ్యా. యేసయ్యా అయ్యా. మేము వట్టి వారమే, ఎందుకు పనికిరాని వారమే అయ్యా. మా మాటలు వట్టివి అయ్యా. మేము చేసే అయ్యా పనులునైనా ఎందుకు పనికిరానివి, కానీ మమ్మల్ని ఎన్నుకున్నావు అయ్యా. ఇదిగో మా ఆలోచన నేనైనా నీ ఆలోచన ప్రకారంగా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు ప్రభువా. మా మాటలు, మా నోట నీ మాటలు ఉంచుతున్నావు. మమ్మల్ని బలపరుస్తూ ఉన్నావు. నీ సేవలో వాడుకుంటున్నావు, నీ మహిమ కొరకు వాడుకుంటున్నావు. యేసు నీకే స్తోత్రాలు. ఆత్మల రక్షణార్థమై వాడుకుంటున్నావు. సంఘాలు స్థాపించే నిమిత్తమై వాడుకుంటున్నావు. ఇదిగో నీకే స్తోత్రాలు అయ్యా. నీ బిడ్డలని రాకడ కొరకు సిద్ధపరచుడుకు వాడుకుంటున్నావు దేవా. నీకే స్తోత్రాలు. యేసు నీకే వందనాలు అయ్యా. ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. బిడ్డలకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి అయ్యా, నీ ఆశీర్వాదాన్ని బట్టి నీకు స్తోత్రం దేవా. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకే స్తోత్రం. జీవము గల దేవానికే స్తోత్రం.
నిత్యుడకు తండ్రి స్తోత్రం. యేసు నీకే స్తోత్రం, 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 స్తోత్రం. అందరము దేవుణ్ణి స్తుతిద్దాం, దేవాతి దేవుని గణపరుద్దాం. అయ్యా నీకే స్తోత్రం. నీ దాసునికి ఇచ్చిన విశ్వాసును బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా నీకే స్తోత్రాలు. వాళ్ళని స్థిరపరుస్తున్నందుకు నీ స్తోత్రాలు, వాళ్ళని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు, వారిని బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నీ రాకడ కొరకై అయ్యా వారిని సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. యేసు నీకే వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రాలు. యేసు నీకే స్తోత్రాలయ్యా. మా గ్రామస్తులను కాపాడుతున్నావు అయ్యా, నీకే స్తోత్రాలు. మా గ్రామస్తులందరినీ కాపాడుతున్నావు. గ్రామంలో పెద్దలను కాపాడుతున్నావు, గ్రామంలో నాయకులను కాపాడుతున్నావు. యేసు నీకే స్తోత్రాలు. అయ్యా వ్యాపారస్తులను కాపాడుతున్నావు అయ్యా. ఇదిగో నైనా నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో కూలి పని చేసుకుంటున్న వారిని కాపాడుతున్నావు అయ్యా, నీకు స్తోత్రాలు. ఉద్యోగస్తులను కాపాడుతున్నావు, నీకు స్తోత్రాలు యేసు అయ్యా, నీకే స్తోత్రాలు. మా గ్రామస్తులందరికీ నీ క్షేమాన్ని ఇస్తున్నావు, వారి పాడి పంటలన్నిటినీ ఆశీర్వదిస్తున్నావు. నీకే స్తోత్రం, స్తోత్రం. మా గ్రామాన్ని అయ్యా సమాధానముతో నింపుతున్నావు, నీ ఆశీర్వాదంతో నింపుతున్నావు దేవా. నీకే స్తోత్రాలు అయ్యా, నీకే స్తోత్రాలు. యేసు నీకే వందనాలు అయ్యా. మా గ్రామాన్ని, మా మండలాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని అయ్యా, మా యొక్క అయ్యా దేశాన్ని ప్రభువా మీ చేతులుగా అప్పగిస్తున్నాం. నీకు స్తోత్రాలు. ఇంతవరకు నైనా అయ్యా నీ కృపలో నీ దయలో కాపాడిన దేవా, నీకే స్తోత్రాలు. మా దేశం చుట్టూ సమాధానాన్ని నైనా ఇచ్చిన దేవా అయ్యా. ఇదిగో మా దేశంలో స్వస్థతనిస్తున్న దేవానికే స్తోత్రాలు. వైరస్ నుండి తప్పిస్తున్న దేవానికే స్తోత్రాలు. నీ ప్రజలను ప్రాణాలను కాపాడుతున్న దేవానికే స్తోత్రాలు. నాయకులందరినీ కూడా కాపాడుతున్న దేవానికే స్తోత్రాలు. యేసు నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా ఇదిగోనైనా యావత్ ప్రపంచముపై నీ కనుదృష్టి నిలుపుతున్న దేవా, నీకే స్తోత్రాలు అయ్యా. ఇదిగోనైనా వైరస్ నుండి తప్పిస్తూ అయ్యా, ఇదిగోనైనా అనేకమైన ఉపద్రవాల నుండి, అనేకమైన భయంకరమైన పరిస్థితుల నుండి ప్రభువా యావత్ ప్రపంచాన్ని కాపాడుతున్న దేవా స్తోత్రాలు. యావత్ ప్రపంచాన్ని అయ్యా నీ రక్తముతో కడుగుతున్న దేవానికే స్తోత్రాలు. పరిశుద్ధపరుస్తున్న దేవానికి స్తోత్రాలు. నీ రాకడకై సిద్ధపరుస్తున్న దేవా నీకు స్తోత్రం, స్తోత్రం. ఇశ్రాయేలు దేశాన్ని అయ్యా ఇదిగో దీవిస్తున్న దేవా, ఇశ్రాయేలు ప్రజలను కాపాడుతున్న దేవానికే స్తోత్రాలు అయ్యా. నీ ప్రవచనాలు నెరవేర్చబడుతున్నందుకు నీకు స్తోత్రాలు. నీ ప్రవచనాలు నెరవేర్చబడినందుకు నీకు స్తోత్రాలు. యేసు సమస్తమును బట్టి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా స్తోత్రమునైనా అయ్యా, నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా అయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా. నీకే వందనాలు అయ్యా, నీకే స్తోత్రాలు అయ్యా. ఇదిగో మాకిచ్చిన ఈ సంఘములో అనేక ఆత్మలను రక్షిస్తున్నందుకు నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో నీ పాదాల చెంతకు చేరి కన్యలతో ప్రార్థించు వారి ప్రార్థనలు వింటున్నందుకు నీకు స్తోత్రాలు. గర్భఫలం లేని వారి గర్భఫలాలు ఇస్తున్నావు దేవా. ఇదిగోనైనా అయ్యా గృహం లేని వారికి గృహాలు ఇస్తూ ఉన్నావు, నెమ్మది లేని వారికి నెమ్మదినిస్తూ ఉన్నావు, సమాధానం లేని వారికి సమాధానం ఇస్తున్నావు అయ్యా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ ఇస్తున్నావు అయ్యా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అంతేకాదు ఎన్నెన్నో కార్యాలయ్యా, దురాత్మలను పారుగొడుతున్నావయ్యా, ప్రజలకు విడుదలనిస్తున్నావు దేవా. నీకే స్తోత్రాలు యేసయ్యా. నీకే స్తోత్రం, 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 స్తోత్రం. జీవము గల దేవా, పరిశుద్ధుడొక తండ్రి నీకే స్తోత్రం. యేసయ్యా, యేసయ్యా నీకే స్తోత్రం అంటూ దేవుని స్తుతించి ప్రభుని గణపరిచి ప్రభుని కీర్తించి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు వగు దేవా, సర్వోన్నతుడు అయిన తండ్రి, కృపగలిగిన మా రక్షక పరిశుద్ధుడానికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో, ఈ ఉదయకాలపు ఆరాధనలో నీ సన్నిధి మాకు తోడించి నీ నామానికే మహిమ తెచ్చుకోండి. మా స్తుతులను అంగీకరించండి. మా స్తుతుల సింహాసనంపై ఆసుని వాడిని ఈ వేకువున నిన్ను గణపరుస్తూ ఉండగా, నిన్ను కొనియాడుతూ ఉండగా, నేను కీర్తిస్తూ ఉండగా నీ నామానికే మహిమ తెచ్చుకోండి. మేము ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. నీవు పుట్టిన రోజును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం.
అయ్యా ఇది ఒక ఆచారంగా కాదు, కానీ అయ్యా నీ సువార్త నీ ప్రజలకు వినిపించడానికి, అయ్యా ఇదిగో నీ సన్నిధిలో ఆరాధించడానికి అయ్యా ఒక మాకు అనుకూలమైన సమయముగా మేము దీన్ని గ్రహించి ఈ కూడికలో ప్రభు ఈ కూడికను కొనసాగిస్తూ ఉండగా నీ చిత్తానుసారంగా నీకు మహిమకరంగా ఆత్మల రక్షణార్థమై సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై ప్రభు అనేకులకు ఆశీర్వదకరంగా నీకు మహిమకరంగా ఈ వేకువజాము కూడికను జరిగించి నీ నామానికే మహిమ తెచ్చుకోమని ఈ కూడిక సమస్తమును నీ చేతులుగా అప్పగిస్తూ యేసయ్య నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. సమయంలో చక్కని పాట మరి ముగ్గురు యవనస్తులు వచ్చి చక్కని పాట పాడి ప్రభువుని మహిమపరుస్తారు. రావాలి ముగ్గురు కలిసి. అవతారమూర్తి యేసయ్య కీర్తి అవవాని చాటుచున్ అందాల తారారుదించే నాక అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవవాని చాటుచున్ అనంత సంద్ర ఉప్పొంగే నాలో అమర కాంతిలో ఆది దేవుని చూడా సింప మనసు పయనమాయితిని అనంత సంద్ర ఉప్పొంగే నాలో అమర
దేవునికి ఎక్కడికి వెళ్దాం? అందాల తారా రుదించే నాకై అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవవాని చాటుచున్ అందాల తార జనాక అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవవాని చాటుచున్ హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి ఒకసారి స్తోత్రం చూద్దాం. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యముల నుండి దేవుని మాటలు మనం చదువుకుందాం. మనము క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కనుక, అనగా ఆయన లోకరక్షకుడైన యేసు మన కొరకై పుట్టిన రోజుల్లో మనం ఉన్నాం కనుక ఈరోజు మరి సందర్భానుసారంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ, మనకు తెలియని విషయాలు కాదు కానీ మనకి తెలిసినవే మరలా జ్ఞాపకం చేసుకుంటూ, ఎందుకంటే మానవుని జీవితం మతిమరుపు జీవితం కనుక ప్రతీదీ మనిషి మర్చిపోతూనే ఉంటాడు. కనుక మన జీవితాల్లో మర్చిపోయేమేమో ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని విషయాన్ని, దేవుని దగ్గర అలా ఉన్నామో లేదో పరిశీలన చేసుకుంటూ దేవునికి సాక్షులుగా మనం బ్రతుకుదాం. ఈ ప్రత్యేకమైన సమయంలో అందరూ ఒకసారి మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని వాక్యము కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవుడు తన వాక్యము ద్వారా ప్రభు మనల్ని దర్శించి ఈ ఉదయకాలం మన జీవితాలకు ఆశీర్వాదం కలుగునట్లు, శ్రేష్టమైన వాక్యాన్ని ప్రభు మనకు అందించినట్లు, ఆయన రాకడ కొరకు దేవుడు ప్రతి ఒక్కరితో మరి మాట్లాడి ఆయన రాకడ కొరకు సిద్ధపరచున్నట్లు ప్రార్థన చేద్దాం. చేరవచ్చిన మనతో మాట్లాడాలి, రాబోతున్న వారితో మాట్లాడాలి, రాలేక మరి గృహాల్లో నుండి దైవ వర్తమానం వింటున్న వారితో మాట్లాడాలి. ప్రతి ఒక్కొక్క హృదయానికి, ఏ హృదయానికి ఎటువంటి వాక్యం కావాలో ప్రభు ఆ మాటలు అందించి ప్రభువే మాట్లాడులాగున ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మన మధ్యలో సుగుణం అక్క దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేస్తుంది.
ఆమేన్. మంచిది, అందరూ కూడా కూర్చుందాం. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మరి ప్రవక్త అయిన యెషయా యేసును గురించి, మన రక్షకుడైన యేసు ప్రభువారిని గురించి ప్రవచించిన ఒక చక్కని ప్రవచనం. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఈ లోకానికి రావటానికి గల కారణం ఏంటో యెషయా చక్కగా ప్రవచిస్తూ ఉన్నాడు. ఆ మాటలేందో చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం నీది, నాతో మాతో మా అందరితో మాట్లాడి నీ రాకడ కొరకు సిద్ధపరిచేయండి అయ్యా. మేము నీ లేఖనాల నుంచి కొన్ని విషయాలు తెలుసుకొని గ్రహించి అనుసరించే కృప అనుగ్రహించి మహిమ పొందమని ఈ వాక్య సమయం అంతా మీ చేతులుగా అప్పగిస్తూ యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రవక్త అయిన యెషయాను గురించి మనము నిన్న ఉదయకాలమున మనం నేర్చుకున్నాం. ఆయన మన గొప్ప ప్రవక్త, పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త కనుక ఆయన గురించి ఎన్నో విషయాలు నిన్నటి రోజున మనం నేర్చుకున్నాం. అయితే ఆయన ప్రవచించిన ఒక చక్కని మాట ఏంటంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని. ఏలయనగా అంటే మీకు చెప్పేదేమనగా, దైవ వాక్యం ఏముంటుందంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టాడు. ఎవరు పుట్టాడంట? శిశువు. మన ఈ శిశువుని గురించి కూడా ధ్యానం చేశాం. కనుక మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఈ కుమారుని గురించి కూడా నిన్నటి రోజున ధ్యానం చేశాం. అయితే ఆయన ఎందుకు పుట్టాడు, ఆయన మనకు ఎందుకు అనుగ్రహించబడ్డాడు, ఆ కుమారుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు అని. కనుక మనకు ఎందుకు అనుగ్రహించబడ్డాడు అని అంటే, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది అంటే ఆయన మనలను పరిపాలన చేయడానికి, పాలించడానికి ఒక రాజులకే రారాజుగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టాడని మనం గ్రహిస్తున్నాం. ఆయనది ఈ రాజ్యము కాదని, ఆయనది పరలోక రాజ్యం అని, ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికే మన కొరకు ఈ లోకంలో పుట్టాడని ఎన్నో విషయాలను నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈరోజు మనకు ఎందుకు శిశువు అనుగ్రహించబడ్డాడు, ఆయన ఎందుకు పుట్టాడు, ఆయన పుట్టడానికి గల కారణం ఏంటి, ఆయన ఈ లోకములో మరి పుట్టి మన జీవితాల్లో ఎటువంటి మేలు చేయని ఉద్దేశించి ఉన్నాడు. అసలు ఆయన ఏమై ఉన్నాడు కనుక ఏమై ఉన్నాడంటే, ఆయన రాజులకు రాజుగా ఉన్నాడు. ఇంకా రెండో విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటే, ఆయన ఎందుకు పుట్టాడు, ఆయన మనకు ఏమై ఉన్నాడంటే ఆశ్చర్యకరుడై ఉన్నాడు. చెప్పండి, ఏమై ఉన్నాడంట? ఆశ్చర్యకరుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్చర్యం అంటే ఉన్నట్టుండి ఒక అద్భుతం జరుగుతుంది. ఒక ఆశ్చర్యం అంటే మనిషి నమ్మలేని వాటిని ఇదిగో జరిగించడమే గొప్ప ఆశ్చర్యం. నిజంగా ఆలోచన చేయండి. మానవుడు కూడా ఎన్నో ఆశ్చర్యమైన ఆ వస్తువులను కనుక్కుంటున్నాడు. ఈరోజు మైక్ ఉంది, నేను మాట్లాడే మాట వైర్ల ద్వారా అటు బయట వారికి మీకు వినబడుతుందంటే మనుషులు చేస్తున్నది కూడా అద్భుతమే. అదొక ఆశ్చర్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా ఎన్నో ఆశ్చర్యాలు. ఒక రైలు కొనుక్కోవడం ఆశ్చర్యం, ఒక అద్భుతం. కనుక ఇలాంటివి చూస్తూ ఉంటే
మనిషికే ఇంత జ్ఞానం ఉందే, మనిషి అనుకుంటాడు నేను సర్వజ్ఞానిని అంటాడు, నేను జ్ఞానము కలిగిన వాణ్ణి అంటాడు. ఎందుకంటే తను పరిశోధించి తెలుసుకున్న అనేకమైన వస్తువులను బట్టి. కనుక ఈ ప్రపంచంలో ఇది ఒక వింత, నేను కనుగొన్నది ఒక శ్రేష్టమైన వస్తువు, ఇది నిజంగా ఒక ఆశ్చర్యకరమైన వస్తువు అని చెప్పి చాలామంది తమ జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ తాము కనుగొన్న వస్తువులను బట్టి గర్విస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవానికి మనం ఆలోచన చేస్తే మనిషే ఇన్ని ఆశ్చర్యకరమైన వస్తువులను తయారు చేస్తూ మనుషులను ఆశ్చర్యపరుస్తూ ఉంటే, ఈనాడు మనిషిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఇంకెన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉండాలి చెప్పండి. మనిషే తన జ్ఞానినని ఎదుగు ఆశ్చర్యమైన పనులెన్నో చేస్తూ ఆశ్చర్యంగా ఆలోచన చేస్తుంటే, మనిషిని సృష్టించిన దేవుడు ఇంకెన్ని అద్భుతాలు, ఇంకెన్ని ఆశ్చర్య కార్యాలు దేవుడు తన ప్రజల పక్షాన జరిగించడానికి ఆయన ఆశపడుతున్నాడు. నిజమండి ప్రియ దేవుని బిడ్డలారా, మనిషిని అంటే మనిషి సృష్టించినవే ఆశ్చర్యమైతే మనిషినే సృష్టించిన దేవుడు ఇంకెంత ఆశ్చర్యకరుడు ఆలోచన చేయండి. కనుక వాళ్ళను శాస్త్రవేత్తలని చక్కగా ఎన్నెన్నో బిరుదులు ఇచ్చి వాళ్ళని గణపరుస్తూ ఉంటారు. మరి ఇక దేవుణ్ణి ఎంతగా గణపరచాలి, ఇంకా దేవుణ్ణి ఎంతగా మహిమపరచాలి, దేవుణ్ణి ఇంకెంతగా ఇదిగో మనము పొగడాలండి. ఆలోచన చేయండి ఒకసారి. మన దేవుడు ఎవరంటే ఆశ్చర్యకరుడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించువాడండి ఆయన. మీకు విషయం తెలుసునా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విశ్వాన్ని ఒకసారి మనం చూస్తే భూమి శూన్యములో వ్రేలాడుతుంది. దేంట్లో? ఇప్పుడు మనం నిలుచున్నామంటే మనకు నేల ఆధారం, కానీ భూమికి ఏ ఆధారం లేదు. గాలిలో శూన్యములో అది ఉంది. ఎంత ఆశ్చర్యమా కదా. విచిత్రం ఏంటో తెలుసునా ప్రియ దేవుని బిడ్డలారా, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దేవుడు అలా నియమించిన నియమాన్ని బట్టి మనం చూస్తే ఎంత ఆశ్చర్యమో. నిజమండి, యెహోవా నీ చేతి కార్యములు నిన్ను వివరించుచున్నవి అంటాడు. కనుక దేవుడు ఆయన చేసిన కార్యాలే ఆయనను మహిమపరుస్తూ ఉన్నాయి. లోకములో అనేకమైన వింతలు విశేషాలు మనం చూస్తున్నప్పుడు నిజంగా దేవుడు సృష్టి ఇంత అందమైనదా, నిజంగా దేవుని కార్యాలు ఎంతో గొప్పవా అని మనిషి సృష్టి విషయమై ఆశ్చర్యపడుతూ ఉంటాడు. ఇంకా మనకు తెలియని గ్రహాలు, ఉపగ్రహాలు శూన్యములో ఎన్నో ఉన్నాయి. ఆలోచన చేయండి. ఇదిగో పగలను ఏలుటకు సూర్యుని, రాత్రిని వెలిగించుటకు చంద్రుని దేవుడు నియమించాడు. వాటి నియమం ప్రకారంగా వాటికి నియమించిన ప్రకారంగా అవి వస్తూ ఉంటాయి. రావటం అంటే మనం అనుకున్నట్లుగా సూర్యుడు రథం ఎక్కి రావటం కాదు. అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా? కనుక భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మనం గ్రహించాలి. మన దేవుడు ఆశ్చర్యకరుడు అనుటకు నిదర్శనం ఏంటంటే ఈ సృష్టి ఆశ్చర్యకారం. ఇది ఎవరు నిర్మించలా, ఇది ఎవరు చేతి పని కాదు, ఇది ఎవరు కనుక పుట్టించింది కాదు. ఇది సృష్టికర్త అయిన దేవుని యొక్క ఇదిగో సృష్టి. ఈ సృష్టిని బట్టి మనం ఆశ్చర్యపడాలి. ఆయన ఆశ్చర్యకరుడని మనం గ్రహించాలి. రెండోది, మనల్ని కలుగు చేసిన
ఈ విధానాన్ని చూస్తే ఆశ్చర్యపోవాలి. కీర్తనాకారుడు అంటాడు, మనము గ్రహించినట్లయితే, అయ్యా నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు ఆశ్చర్యమును భయము కలుగుతుంది అంటాడు. ఏం కలుగుతుందంట? ఆశ్చర్యము, భయము. నీవు నన్ను కలుగు చేసిన విధాన్ని చూచినప్పుడు, దేవా ఇదిగో నాకు ఆశ్చర్యమును వెలుగును నాకు ఆశ్చర్యము భయము కలుగుతుంది అంటాడు. చూడండి ఒకసారి 139వ కీర్తన 139వ కీర్తన 13-14 వచనాలు చదువుకుందాం. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించువాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఎంత ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. అబ్బా, ఎంత చక్కగా కీర్తనకారుడు వివరిస్తున్నాడు. అయ్యా నీ కార్యములు ఎంత ఆశ్చర్యములు. అంతేకాదు, నా అంతరింద్రియములను కలుగు చేయవాడు నీవే. ఇదిగో తల్లి గర్భములో నన్ను నిర్మించినవాడు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు భయము ఆశ్చర్యము కలుగుతుంది. అంటే దేవుడు మనుషులు ఆశ్చర్యపోవునట్లుగా దేవుడు సృష్టిని చేయటమే కాదు, కానీ నిన్ను నన్ను దేవుడు నిర్మాణం చేశాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనిషిలో దేవుడు చక్కని ఎముకలను ఏర్పాటు చేశాడు, నరాలు ఏర్పాటు చేశాడు, కండనరాలు ఏర్పాటు చేశాడు. అంతేకాదు, చూడడానికి కళ్ళు ఇచ్చాడు, వినటానికి చెవులు ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గ్రహించడానికి మనసునిచ్చాడు. కనుక అన్నీ ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి ఇదిగో మనిషిలాగా మనిషిని చేయాలని ఆలోచిస్తూ ఒక రోబోట్ను తయారు చేస్తున్నారు, కానీ మనిషిని మనిషిగా ఏ మనిషి తయారు చేయలేడు. ఏ మనిషి తయారు చేయలేడు. ఆలోచన చేయండి. ఒక గుండె పాడైపోతే ఆ గుండె స్థానములో ప్లాస్టిక్ గుండె పెడుతున్నాడు. అంతేగాని ఇదిగో ఆ గుండె లాంటి గుండెను ఒకడు ఎవరు తయారు చేయలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము గ్రహించినట్లయితే ఒక కంటిని కానీ లేదా కిడ్నీస్ కానీ లివర్ కానీ ఏదైనా కూడా అది దేవుని సృష్టి, కానీ మానవుని సృష్టిలో ఏదీ లేదు. ఒక యాంత్రికమైన ఆ ఇనప డబ్బా తప్ప ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిర్మించినట్లుగా నిర్మించలేరు. ఆయన సృష్టికర్త, ఆశ్చర్యకరుడు ఆయన. ఇంకో విషయం చెప్పనా, ప్రపంచములో ఎన్ని కోట్ల మంది ప్రజలున్నారో అన్ని కోట్ల మంది ఏలుముద్రలున్నాయి. ప్రపంచమంతట్లో ఎన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని కోట్ల రకాలైన ఏలుముద్రలు. ఒకళ్ళు సెట్ అవుతారు. తెలుసా మీకు? సెట్ అయితే ప్రియ దేవుని బిడ్డల, నువ్వు ఏలుముద్ర పెడితే నీలాంటి ఏలుముద్ర ఇంకొకరు రావాలి, కానీ అలా రాదు. ఎందుకంటే నీకున్న ఏలుముద్ర ఇంకొకరికి ఉండదు. మనిషి సంతకానైనా కాఫీ కొడతాడేమో కానీ ఏలుముద్ర కాఫీ కొట్టలేడు. అందుకనే కొన్ని ఇంపార్టెంట్ అయిన ఆ యొక్క పత్రాల మీద ఇదిగో ఏలుముద్రను వేస్తారు. ఎందుకంటే దాన్ని ఎవరు మార్చడానికి కుదరు. స్కాన్ చేస్తే నీ బయోడేటా అంటే నీ చరిత్ర అంతా దాంట్లో వస్తుంది. ఈరోజు ఆధార్ కార్డు వల్ల అన్నీ లింక్ అవ్వటం వల్ల నువ్వు ఏలుముద్ర వేస్తే దాన్ని స్కాన్ చేస్తే నీకు ఎంత అకౌంట్ ఉంది, నీ పేరేంటి, మీ తాత పేరేంటి, కనుక మీ నాన్న పేరేంటి, కనుక నీ బయోడేటా మొత్తం నీ చరిత్ర అంతా వస్తుంది. అంటే నీ ఏలునే ఈ సన్న రేఖ అంటే సన్నమైన గీతలు అనగా ఈ యొక్క ఏలుముద్రను దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా చేశాడు. ఇంకోటి చెప్పనా, నీకున్న కన్ను నీ కన్ను స్కాన్ చేస్తే నీ కన్ను ఇంకో కన్ను లాగా ఉండదు. అందుకని చాలామంది కంటిని కూడా స్కాన్ చేస్తూ ఉంటారు.
ప్రియ దేవుని బిడలర, మనిషి యొక్క సృష్టి చూడండి. ఏలు ముద్రలు, కన్ను, ఇంకోటి చెప్పనా, నాలిక, అరికాలు ముద్రలు. ప్రియ దేవుని బిడలరా, దేవుని సృష్టి చాలా అద్భుతమైనది. తల్లి గర్భములో మనం ఒక పిండముగా రూపించబడటం ఏంటి, అది ఒక మనిషిగా రూపాంతరం చెందటం ఏంటి, ఒక బిడ్డగా రూపాంతరం. ఇదిగో మనిషికి చేతులు కాళ్ళు రావడం, ఇదిగో లోపల అవయవాల నరాలు అన్నీ సమకూడడం, కనుక మనిషికి కళ్ళు మరి నోరు అన్నీ రావడం నిజంగా ఎంత ఆశ్చర్యమో. తల్లి గర్భములో 9 నెలల్లోనే మనిషి అంటే బిడ్డ పూర్తవుతున్నాడు. 9-10 నెలలో బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చిన వాడు ఆ పసి బిడ్డగా పుడుతున్నాడు. కానీ వాడు చక్కగా రోజు రోజుకి ఎదుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఆశ్చర్యమో కదా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఒక గొప్ప ఆశ్చర్యం అండి. ఆశ్చర్యం. నిన్ను నన్ను కలుగు చేసిన దేవుడు ఆశ్చర్యకరుడు అంటానికి ఇదే నిదర్శనం. అందుకే కీర్తనకాడు అంటాడు, అయ్యా నువ్వు నన్ను కలుగు చేసిన విధానాన్ని చూచినప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నీ కార్యాలు బహు ఆశ్చర్యములు దేవా. అవును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, ఆలోచన చేయండి ఒకసారి. దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో, మన జీవితంలో ఎటువంటి ఆశ్చర్య కార్యములు ఆయన చేయవాడో గ్రహిద్దాం. మనం సృష్టిని ఆశ్చర్యకరంగా చేశాడు, మనిషిని ఆశ్చర్యకరంగా దేవుడు చేశాడు. ఇక మూడోది ఏంటో తెలుసునా, దేవుడు ఆశ్చర్యకరుడు అంటానికి మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు. అది ఇందాక మనం చదువుకున్నాం, నీ కార్యాలు ఎంత ఆశ్చర్యములో, ఆయన కార్యాలు ఎంత ఆశ్చర్యములో. ఏంటి ఆయన ఆశ్చర్య కార్యాలు మనం ఎరుగుదాం కదా. కానా పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోయింది. పెళ్లి ప్రధాని, విందు ప్రధాని వచ్చి మరియమ్మను, యేసు తల్లి అని మరియను అడుగుతా ఉన్నాడు, అమ్మా ద్రాక్షరసం అయిపోయింది, నాకు అవమానం వస్తుంది, నింద వస్తుంది, మీరు వచ్చారు, మీరే ఏదో ఒకటి చేయండి అమ్మా అంటున్నప్పుడు, అప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి ఆమె వెళ్ళి, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది కనుక నీవే ఏదో ఒకటి చేయాలి అని అంటున్నప్పుడు ఆయన అంటాడమ్మా నా సమయం ఇంకా రాలేదు అంటుంటే, ఆమె పరిచారకులు పిలిచి, ఇదిగో ఆయన మీతో చెప్పినది చెయ్యండి అన్నాడు. ఆయన మీతో చెప్పినది చెయ్యండి అన్నప్పుడు వాళ్ళు కూడా నోరు మాట్లాడకుండా ఆయన ఏది చెప్పాడో, అనగా బాణలు తీసుకురామంటే బాణలు తెచ్చారు. ఏం తెచ్చారు? బాణలు తీసుకొచ్చారు. వాటితో నీళ్లు, వాటి నిండా నీళ్లు నింపమన్నారు, వాటి నిండా నీళ్లు నింపారు. విచిత్రం ఏంటో తెలిసిన ఆశ్చర్యం, యేసు ప్రభువు అన్నాడు తీసుకెళ్ళి వడ్డించండి అన్నాడు. ఏమన్నారు చెప్పండి? తీసుకెళ్ళి వడ్డించండి. ప్రియ దేవుని బిడలరా, వాళ్ళు అడిగిందేంటి? ద్రాక్షరసం. యేసు ప్రభు వారు వడ్డించమన్నది ఏంటి? నీళ్లు. ఏమైనా కలిపాడా? కలపలా. ఇదిగో బాణాలు తీసుకురామన్నారు, తీసుకొచ్చారు, వాటి నీళ్ళతో నింపమన్నారు, నింపాడు. వాటిని తీసుకెళ్ళి వడ్డించమన్నాడు. విచిత్రం ఏంటో తెలుసునా, ఆ నీళ్లు తీసుకెళ్ళి అలా గ్లాసుల్లో పోస్తూ ఉండగానే నీళ్లు కాస్త ద్రాక్షారసంగా మారిపోయింది. హల్లెలూయా. ఆ ద్రాక్షారసాన్ని త్రాగిన వాళ్ళందరూ కూడా అంటారయ్యా, ఎవరైనా ముందు మంచి ద్రాక్షరసం పోసి ఆ తర్వాత ఇదిగో ఆ చెడ్డ ద్రాక్షరసాన్ని, జబ్బు ద్రాక్షరసాన్ని, లేదా ఇదిగో ఆ పనికిమాలిన ద్రాక్షరసాన్ని పోస్తారు. మీరేంటయ్యా మంచిది ముందేమో ఇదిగో చెడ్డ ద్రాక్షరసాన్ని, జబ్బు ద్రాక్షరసాన్ని పోసి, రుచి పచ్చిలేని ద్రాక్షరసాన్ని ముందు పోసి, ఇప్పుడేంటయ్యా అద్భుతమైన ద్రాక్షరసాన్ని పోస్తున్నారు అని ఆ విందులో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీళ్లు ద్రాక్షరసంగా మారిపోవటం ఒక ఆశ్చర్యమేనంటే ఆశ్చర్యమే. నిజమండి. ఎలాగ చెప్పనా, ద్రాక్షరసములో ఉండే 3 లక్షణాలు నీటిలో ఉండవు. ఏంటి ఆ 3? కాఫీ, టీ గురించి ఒకళ్ళు అంటారు రంగు,
రుచి, చిక్కదనం. ఈ మూడు కలిసి ఉన్నదే ఏదంటే 3 రోజెస్ అంటారు. వాతానికి ఆ 3 రోజెస్ ఏమో నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు చేసిన దానిలో ఆ ద్రాక్ష రసములో ఈ 3 నిలిచి ఉన్నాయి. గొప్ప ఆశ్చర్యం. వాస్తవానికి నీళ్ళు ఎలా ఉంటాయి? పలసంగా ఉంటాయా, చిక్కగా ఉంటాయా? పలసంగా ఉంటాయి కదా. నీళ్ళు అనేది చిక్కగా ఉండవు, నీళ్ళు అనేది పలసంగా ఉంటాయి, కానీ ద్రాక్ష రసం చిక్కగా ఉంటుంది. మీరు ప్రభువులో చేవేసేటప్పుడు ఆయన రక్తం అని ద్రాక్షరసం తాగుతారు కదా, ఎలా ఉంటుంది? అది చిక్కగానే ఉంటుంది కదా, నీళ్ళులాగా పలసంగా ఉండదు కదా, రైట్. కనుక రెండోది ఏంటయ్యా అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ద్రాక్షరసానికి ఉన్న గుణం ఏంటయ్యా అంటే రుచి. ఏంటి చెప్పండి? రుచి. కనుక ద్రాక్షరసం తాగినప్పుడు మనకు అదొక టేస్ట్గా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో పంచదార ఇవన్నీ కలుపుతాం కనుక అదొక రుచి. కానీ నీళ్ళలో రుచి ఉండదు. ఉంటుందన్నా అంటారేమో, ఉందంటే అవి మంచినీళ్ళు కాదు. ఆ నీళ్ళలో రుచి వచ్చిందంటే దాంట్లో కెమికల్స్ ఉన్నాయని అర్థం. కనుక కెమికల్స్ కలిగిన వాటర్ తాగితే మనిషికి లేనిపోయిన రోగాలు వస్తాయి. కనుక రెండోది రుచి, అంటే రుచి లేనిది వాటర్, కానీ రుచి లేని నీళ్లకు రుచినిచ్చాడు యేసయ్య. చిక్కదనం లేని నీళ్లకు దేవుడు ద్రాక్షరసంగా చిక్కదనాన్ని ఇచ్చాడు యేసయ్య. అంతేకాదు రంగు కదండి, నేలకు రంగు ఉంటుందా? నేలకు రంగు ఉండదు, కానీ ద్రాక్షరసం ఎలా ఉంటుందో తెలుసా? ఎర్రగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అది పోసిన వాళ్ళు, దాన్ని తాగిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇది ఎలా జరిగింది? అద్భుతం. ఈ అద్భుతానికి కారణం ఏంటి? అదే ఆశ్చర్యకరుడు యొక్క ఆశ్చర్య కార్యాలు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, లేని వాటిని ఉన్న వాటిగా ఇదిగో చేయగలిగిన సమర్థుడండి ఆయన. కనుక దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులెవరు చేయలేని కార్యాలు, మనుషులెవరు జరిగించలేని అద్భుతమైన ఇదిగో ఆశ్చర్యమైన కార్యాలు యేసు మాత్రమే జరిగించగలడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యకరుడు అంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఈరోజు నీ జీవితం ఎలా ఉందో, ఒకవేళ నీళ్ళ వలె నీ జీవితం ఉండవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, నీళ్ళ వలె ఇదిగో నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం, సమాధానం, మేలులు లేని బ్రతుకుగా ఉండవచ్చు. కానీ యేసయ్యను నువ్వు కలిగి ఉంటే నీళ్లకు రంగును, రుచిని, చిక్కుదాననిచ్చినట్లు నీ జీవితానికి సమాధానం, సంతోషం, రక్షణ, ఆనందాన్ని ప్రభు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఇంకా మనం గమనించినట్లయితే ఆయన ఎంత ఆశ్చర్యకరుడు అంటే 5 రొట్లు 2 చేపలు ఎన్ని వేల మంది తిన్నారు? 5,000 మంది తిన్నారు. ఎంత ఆశ్చర్యమే కదా. యేసు ప్రభువారు మీటింగ్ పెట్టి అయిపోయిన తర్వాత అందరిని పంపిద్దాం అనుకున్న సమయంలో వారి ముఖాలు చూసి వాళ్ళల్లో కనుక నీరసం కనిపిస్తుంది. అయ్యో వాళ్ళు నీరసించి పడిపోతారేమో, శిష్యులారా వాళ్ళకి ఆహారం పెట్టండి అన్నాడు. ప్రభువా, ఆహారమా? వీళ్ళకి ఆహారం ఎక్కడి నుండి తేవాలి? ఒకవేళ ఇప్పటికిప్పుడు ఆహారము తేవడానికి మన దగ్గర అంత డబ్బు లేదు, ఒకవేళ డబ్బు ఉన్నా ఇప్పటికిప్పుడు అంత ఆహారము దొరకటం అసాధ్యమయ్యా, కనుక మా వల్ల కాదు అని శిష్యులు తేల్చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, మా వల్ల కాదు అని తేల్చిన ఆ ఉన్నతమైన కార్యాన్ని ప్రభు తలపెట్టాడు. మీలో ఏమనుందా అంటే, ఒక చిన్న పిల్లగాడయ్యా, మా అమ్మ నా కోసం ఇచ్చిన 5 రొట్లు 2 చేపలు ఉన్నాయ్యా, వెంటనే ఇది నా కడకు తీసుకురండి అంటాడు. ప్రభు ఆకాశం వైపెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇదిగో వడ్డించను అన్నాడు. ఆయన ఇరుస్తూ ఉండగా ఇదిగో ప్రజలు తింటూ ఉండగా ఆశ్చర్యం ఏంటో తెలుసునా? 5,000 మంది పురుషుల సంఖ్యే, వాటిలో స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కనుక వృద్ధులు ఉన్నారు, ఎంతోమంది. అందరినీ కలిపితే ఇంచుమించు 20,000 మంది ప్రజలు 5 రొట్లు 2 చేపలు తిన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యమో ప్రియ దేవుని బిడ్డలారా. కనుక దేవాంతు దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు అంటే, మనుషులకు అసాధ్యమైన దానిని ఆయన సాధ్యము చేయగలడు.
నీ కాడ కొంచెమే ఉండొచ్చు, కానీ అది తుదికి మహావృద్ధిలోకున్నట్లుగా దేవుడు నీ కష్టార్జితాన్ని దీవించగలడు. నిశ్చయముగా నీ వ్యాపారాన్ని దీవించగలడు. నిశ్చయముగా నీ స్థితిని ఆయన దీవించి వర్ధలా చేయగలడు. అందుకే ఆయన ఆశ్చర్యకరుడై ఉన్నాడు. 5 రొట్లు 2 చేపలు 5,000కు పంచిపెట్టి, అంటే 5,000 పురుషులు, మరి అందరిని కలుపుకుంటే 20,000 మంది ప్రజలు. పైగా ఎన్ని మిగిలినాయి? 12 గంపలు మిగిలినబ్బా, ఎంత సమృద్ధి అండి, ఎంత సమృద్ధి. శూన్యంలో సమస్తాన్ని చేసిన దేవుడు, తల్లి గర్భములో మనిషిని నిర్మించిన దేవుడు. అంతేకాదు, నీళ్ళను ద్రాక్షారసంగా మార్చి 5 రొట్లు 2 చేపలు 20,000 మంది తినున్నట్లు, ఇంకా మిగులున్నట్లుగా దేవుడు చేశాడు. ఎంత ఆశ్చర్యకరం. ఎవరైనా చేయగలరండి ఆ మాట? ఎవరైనా అట్టి ఆశ్చర్యమైన కార్యాన్ని ప్రభు జరిగించగలడా? అసాధ్యం, మానవులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యం. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా డాక్టర్లు నీ చేతులు ఎత్తేయచ్చు, డాక్టర్లు నా వల్ల కాదు, మా వల్ల కాదు, ఇంకా తీసుకెళ్ళిపోండి, ఆ బిడ్డ ఇంకా ఎక్కువ రోజులు బతకడని చెప్పొచ్చు. అయితే దేవుడు జీవము లేని వాటికి జీవాన్నిచ్చే దేవుడు, మృతులను సజీవులుగా మార్చగలిగిన గొప్ప దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఈరోజు మొట్టమొదటి విషయం, అంటే రెండో విషయం, ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి అంటే ఆశ్చర్యకరుడు గనక ఆశ్చర్య కార్యాలు చేయుటకు ప్రభు మన మధ్యకు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళితే ఆయన ఆశ్చర్య కార్యాలు చాలా విన్నాయే, మనం అనుభవించినాయి కనుక ఎన్నో. అలాగే దేవుడు మనకు నిరంతరము కూడా ఆశ్చర్యకరుడుగా ఉండి మన జీవితాల్లో ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు ప్రభు మనకు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆశ్చర్యపడేలాగా, మనము కనుక ఇవి జరుగున అనుకున్న భీకరమైన కార్యాలు ప్రభు జరిగించి, ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలకు ఆయన ఆశీర్వాదాన్ని, మేలులు, సమాధానం, సంతోషం, నెమ్మదిని, దీవెనను కలుగజేసే దేవుడు. కనుక నమ్ముదాం. కనుక ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు మన కొరకు పుట్టాడని కనుక మన జీవితాల్లో విశ్వసించి ఏ విషయములో కూడా కలత చెందకుండా, ఏ విషయములో కృంగిపోకుండా, ఏ విషయములో మనము దిగులు పడకుండా, నిరుత్సాహపడకుండా, ప్రతి విషయములో సర్వశక్తి గల దేవుని చేతులకు, ఆశ్చర్యకరుడైన దేవుని చేతులకు మన ప్రతి సమస్యను అప్పగించి, ప్రతి కష్టాన్ని ప్రభువుకు అప్పగించి ఆశ్చర్య కార్యాలు మనం సంపాదించుకుందాం. ఆమేన్. కనుక విందు ప్రధాని తన సమస్యను యేసుకు జారవేసినట్లు మనము కూడా ప్రతి సమస్యను యేసయ్యకు మనం చెప్పుకున్నట్లయితే నిజంగా నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. నీళ్ళను ద్రాక్షరసంగా మార్చిన దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు, ఆశ్చర్యకార్యం చేస్తాడు. మనం నమ్మినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం నిశ్చయముగా దేవుని ఆశ్చర్య కార్యాలు మనము చూచుదుముగాక. ఆమేన్. దేవుని ఆశ్చర్య కార్యాలు తలపోసుకుంటున్నప్పుడు నిజంగా నాకైతే ఒళ్ళంతా పులకరిస్తుంది. ఎందుకో తెలుసునా, నా దేవుడు ఇంత ఆశ్చర్యకరుడు అని. ఎస్, ఇంతకంటే గొప్ప ఆశ్చర్యకరుడు ఇంకా మనం కొద్దిగా చెప్పుకున్నాం, కొద్దిగా చెప్పుకున్నాం. ఆయన చెప్పుకోవాల్సిన కొండంత ఉంది. హల్లెలూయా. కనుక ఆయన ఎటువంటి వాడో మనం గ్రహించి, ఆయన ఆశ్చర్యకరుడు మన కొరకు పుట్టాడు, మనతో ఉన్నాడు. ఆయన శరీరధారిగా ఉండకపోవచ్చు కానీ ఆత్మరూపిగా ఇదిగో మన పక్షాన ప్రభు ఉన్నాడు. కనుక దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆ ఆశ్చర్యకార్యాలు నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఒకటి, దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. రెండోది, నువ్వు ఆశ్చర్యకార్యాలు నీ జీవితంలో చూడాలి అంటే ఏం చేయాలో తెలుసా?
ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి గ్రహించాలి, మనుషులకు అసాధ్యమైన దేవునికి సాధ్యము అని దేవుని యందు విశ్వాసం ఉంచి నీకు కలిగినది ఏదైతే ఉందో అది దేవునికి ఇచ్చి చూడు. నువ్వు చూస్తుండగానే 20,000 మంది ఆహారాన్ని తిన్నట్లుగానే చూస్తూ ఉండగానే ఇంకా మిగిలిపోయే అంత స్థితిని నా ప్రభు మనందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. మీకు విషయం తెలుసా, మనము బస్తా గింజలు విత్తితే ఆ భూమి మనకు 30-40 బస్తాలు ఇచ్చింది అనుకుందాం. ఒకవేళ 30 బస్తాలు ఇచ్చింది అనుకుందాం. 1 ఎకరం పంట వేసి ఒక బస్తా విత్తనాలు నాటితే మనకి ఎకరం పంట 30 బస్తాలు వచ్చింది అనుకుందాం. ఒక భూమి అంత ఇస్తున్నప్పుడు మనకు కలిగినది దేవునికి ఇస్తే, ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా నాకు చాలు ప్రభు అనే వరకు దేవునికి ఇస్తూనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే మలాకీ గ్రంథంలో మనం చూస్తాం కదా, ఏమని, నా మందిరములో సమృద్ధిగా ఆహారమున్నట్లు నీ పొదియో భాగాన్ని నీ ప్రతిష్టార్పణ నా మందిరం నిధిలోకి తీసుకురండి. మీరు దీన్ని చేసిన ఎడల ఇదిగో నేను ఆకాశవాకును లిప్పి విస్తారమైన పట్టజాలనంత, అంటే నీవు పట్టుకోలేనంత విస్తారమైన ఆశీర్వాదాలు, దీవెనలు నీ మీద కురిపిస్తాను. ఎస్, కనుక ఏదైనా ప్రభు కోసం చేస్తే ప్రభు మనకు నూరంతులకే చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హన్న దేవునికి ఒక కుమారుని ఇచ్చింది. దేవుడు మరలా ఆమెకి 5 సంతానం ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన బ్రతుకులో దేవునికైనా ఏదైనా చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద మనం అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుందాం. ఒక గొప్ప దైవజనుడు అన్న మాటింది, ఈ మొక్క మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. ఏమన్నాడంటే, దేవుని దగ్గర దేవునికి విస్తారంగా ఇవ్వు, దేవుని దగ్గర గొప్ప కార్యాలు ఆశించు. కనుక దేవునికి ఇదిగో గొప్పగా, అంటే దేవుని కోసం ఉన్నతంగా చేయి, ఉన్నతంగా చేయి. దేవుని దగ్గర గొప్ప కార్యాలు నువ్వు ఆశించు. నువ్వు ఎంతగా ఇస్తావో అంతగా ఆశించు, అంతకంటే ఎక్కువగా ఆశించు. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని మన దేవుడు ఎవరు? ఆశ్చర్యకరుడు. కనుక చిన్న బాలుడు 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే 20,000 మంది తినక ఇంకా 12 గంపలు మిగిలినాయి. ఎంత ఆశ్చర్యం. నువ్వు కూడా దేవునికి ఇచ్చి చూడు. లేదు అనుకోబాకు, ఇదే కదా మాకు కలిగింది అనుకోవద్దు. చాలామంది అనుకుంటారు, పిల్లలు అనుకుంటే, ఆ రోజు పిల్లలు అనుకుంటే ఈ ఆశ్చర్యకార్యం జరిగేదా చెప్పండి? 5 రొట్టెలు 2 చేపలు 20,000 మంది తిన్నారని ఈరోజు ఆశ్చర్యకరంగా మనం చెప్పుకునే వాళ్ళమా? కానీ ఆ పిల్లలు ఎదుగో వారు తినటానికి తెచ్చుకున్నవి కనుక, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినవి కనుక తినటానికి ఉన్నవి, మాకు లేకపోయినా పర్వాలా ప్రభుకి ఇవ్వాలని ఇచ్చారు. వాళ్ళు ప్రభుకి ఇవ్వాలని ఇచ్చారు. అలా ఇవ్వటం వలన ఎదుగు అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని వాళ్ళు పొందుకున్నారు. మన జీవితంలో కూడా చెబుతున్నాను, ఇవే కదా మాకుంది, ఇదిగో ఇవి తప్ప ఇంక మాకు ఆధారం ఏమి లేదు కదా అని మీరు అనుకోవద్దు. ఆనాడు సంఘము కలిగినవి ఏవి మాది కాదనుకున్నారు. వాళ్ళు సమస్తం ప్రభుకి ఇచ్చారు. వారి భూములు, ఇల్లు, వారు కలిగిన సమస్తం ఇచ్చారు. అలా ఇవ్వటం వలన వాళ్ళకి అన్ని సంసృష్టిగా ఉందంట, అన్ని సమృద్ధిగా దేవుడిచ్చారు వాళ్ళకి. ఒక భూమే నీకు అంతగా నీకు లాభం ఇస్తే, ఈ భూమిని, ఆకాశాన్ని, నిన్ను నన్ను సృజించిన దేవుడు ఇంకెంత నీకు మేలు చేయాలి ఆలోచన చేయండి. అందుకే ఆశ్చర్య కార్యాలు పొందుకోవాలంటే కొన్ని మనం చేయాలి. అర్థమవుతుందా? అది కనుక గుర్తుపెట్టుకోండి. నీళ్ళు ద్రాక్షరసం మార్చడంలో మొట్టమొదటిది ఏంటిది? ప్రార్థన. ఏంటిది? ప్రార్థన. రెండోది ఆయన మాట వింటాం. కనుక ఈ 5 రొట్టెలు 2 చేపల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకార్యాన్ని పొందుకోవడానికి కారణం ఏంటి? 1, మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమని నమ్మాలి. రెండోది, మనకు కలిగినది ఏదో ప్రభుకి ఇవ్వాలి. అప్పుడు దేవుని ఆశ్చర్య కార్యాన్ని మనము సంపాదించుకుంటాం. హల్లెలూయా.
ఆయన ఆశ్చర్యకరుడే, కానీ మనం పొందుకోవాలంటే ఈ పనులు చేయాలి. కనుక ఈ కార్యాలు చేద్దాం, దేవుని కార్యాలు, ఆశ్చర్య కార్యాలు సంపాదించుకొని ప్రభుకు సాక్షులమై బ్రతుకుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పాస్టర్ గారు చివరి ప్రార్థన చేస్తుంది. ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం.